జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ జర్నీ విత్ మామ్. ఈరోజు సౌందర్య లహరిలోని 14వ శ్లోకం గురించి దాని అర్థం తెలుసుకుందాం. క్షితౌ షట్ పంచాశద్విషమధిక పంచసదదుకే హుతాశే ద్వాషష్టిశ్చతురధిక పంచాశదనిలే దివి ద్విషస్త్రింశస్మనసి చ చతుషష్టిరితయే మయూకాస్తేషామప్యుపరి తవ పాదాంబుజయుగం. ఈ 14వ శ్లోకంలో షట్చక్ర కిరణాల గురించి వివరించడం జరిగింది. మానవ శరీరంలోని షట్చక్రములకు సంబంధించిన విషయాన్ని ఈ శ్లోకంలో ప్రస్తావిస్తున్నారు శంకరాచార్యులు. అమ్మ, మూలాధార చక్రములో 56, మణిపూర చక్రంలో 52, స్వాదిష్టాన చక్రంలో 62, అనాహత చక్రంలో 54, విశుద్ధ చక్రంలో 72, ఆజ్ఞాచక్రంలో 64, మొత్తము 360 కిరణములు మూలాధారము నుండి సహస్రార చక్రం వరకు నిండి ఉన్నాయి. ఈ 360 కిరణములను దాటి వెళితే సహస్రార చక్రములో నీవు దర్శనమిస్తావు. అలాగే ఈ 6 చక్రాలు ఏ తత్వాన్ని కలిగి ఉంటాయో కూడా వివరించడం జరిగింది. పృథ్వీతత్వంతో కూడిన మూలాధార చక్రము, జలతత్వంతో కూడిన మణిపూర చక్రము, అగ్నితత్వముకి చెందిన స్వాదిష్టానము, వాయుతత్వమునకు చెందిన అనాహతము, ఆకాశతత్వానికి చెందిన విశుద్ధము, మనస్తత్వమునకు చెందిన ఆజ్ఞాచక్రము, ఇవన్నీ కూడా దీని నుండి ప్రసరించే కిరణాలన్నీ అమ్మవారి చరణ కమలముల నుండి వస్తున్నాయి. సౌందర్య లహరిలోని ఈ 14వ శ్లోకంలో ఆది శంకరాచార్యుల వారు షట్చక్రాలలో ఉండే కిరణాలు, వాటి సంఖ్య గురించి చెప్పడం జరిగింది. వాటన్నింటినీ దాటుకొని వెళితే సహస్రారంలో అమ్మవారు మనకి దర్శనమిస్తారు. ఇంతకీ ఈ 14వ శ్లోకం యొక్క విశిష్టత ఏమిటంటే అంటు రోగాలు రాకుండా ఉంటాయి. ఎప్పుడైతే మన శరీరంలో ఉండే ఈ షట్చక్రాలు ఎప్పుడు యాక్టివ్గా ఉంటాయో అప్పుడు అంటు రోగాలు మన దరికి రావు. కాబట్టి అంటు రోగాలు మన దరికి చేరకుండా ఉండాలంటే సౌందర్య లహరిలోని ఈ 14వ శ్లోకాన్ని ప్రతినిత్యం పఠించడం వల్ల అంటు రోగాలు మన దరికి చేరవు. ఈ వీడియో గనుక నచ్చి ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.